హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజు మరొక లంచ్ బాక్స్ రెసిపీతో మీ ముందుకి వచ్చేసాను. చాలా ఈజీగా క్విక్గా అయిపోయే కొత్తిమీర రైస్. మనం దానిలో ఎలాంటి మసాలాలు వాడకుండా కొత్తిమీర ఫ్లేవర్ వచ్చే విధంగా ఇప్పుడు చూసేద్దాం. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో నీట్గా వాష్ చేసుకున్న కొత్తిమీర హాఫ్ కట్ట వేసుకోవాలండి. మీకు కారానికి తగినంత పచ్చిమిర్చి వేసి బాగా మెత్తగా పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ కొద్దిగా వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, వేరుశనగపప్పు వేసి బాగా వేపుకోవాలి. మీకు వేరుశనగపప్పు బదులుగా కావాలంటే ఆ ప్లేస్లో జీడిపప్పు కూడా వేసి వేపుకోవచ్చు. అలాగే వేగిన తర్వాత ముందుగా పేస్ట్ చేసుకున్నది ఆయిల్లో వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేపుకోవాలి. అందులో కొద్దిగా పసుపు కూడా వేసి వేపుకున్న తర్వాత ముందుగా చల్లార్చి పెట్టుకున్న రైస్ని అందులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తగినంత ఉప్పు వేసి తర్వాత నిమ్మరసం కూడా కొద్దిగా పిండుకొని తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే, చాలా ఈజీగా క్విక్గా అయిపోయే కొత్తిమీర రైస్ రెడీ అయిపోయిందండి. నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.